దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనం అండి. ఒకసారి చదువుకుందాము. కొన్ని మంచి నీళ్ళ పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ఏమండి? ఒకటి 60 ఒకటి 30 ఒకటి 100 ఫలించెను. ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలు ఏమంటే ఫలించడం అండి. ఈరోజు ఫలించడం. అయితే మనకు అదే మత్తయి సువార్తలను కొన్ని వచనాలు చూసుకున్నామంటే 13వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చూసుకున్నామంటే చూడండి, కొన్ని విత్తనాలు అయితే త్రోవ పక్కన పడ్డాయి. అవి ఏమైనాయంటే పక్షులు వచ్చి వాటిని తినివేసినాయి. అంటే వీళ్ళు ఈ కేటగిరీ వ్యక్తులు ఎలాంటి వారంటే దేవుని మాటలు విన్నప్పుడు అంగీకరించి వాళ్ళ హృదయంలో పెట్టుకుంటాడు. అయితే దుష్టుడు వాడి హృదయంలో ఉన్న వాక్యాన్ని దొంగిలించి వాడిని దేవుని రాజ్యానికి దేవునికి దగ్గరగా లేకుండా వాడిని దూరపరుస్తారండి. ఇలాంటి వారు ఫలింపరు. ఇంకొంతమంది ఎవరంటే రాతి నీళ్ళ పడినవారు. ఈ రాతి నీళ్ళ పడినవారు ఎవరంటే వీళ్ళు ఏం చేస్తారంటే మన్ను లేనందున ఆ విత్తనాలు ఏమవుతాయంటే వెంటనే మొలకొస్తాయి. అయితే మన్ను లేనందున అవి వెంటనే ఎండిపోతాయండి. అంటే వీళ్ళు ఎలాంటి వారంటే దేవుని మాటను విని అంగీకరిస్తారు. అయితే హింస, బాధ ఇలాంటివి కలిగే కొందరికి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజుల కంటే దేవుడిని మర్చిపోతాడు. అంగీకరిస్తాడు, వెంటనే మర్చిపోతాడండి. అయితే ముండ్ల పొదల విత్తనాలు ఇవి ఏం చేస్తాయంటే ముండ్ల పొదలు పడిన విత్తనాలు కూడా మనం చూసినామంటే ఆ విత్తనాలు కూడా బాగా త్వరగా ఎదుగుతాయి. అయితే కొన్ని రోజుల తర్వాత అవేమంటే ఆ పైన ఉన్న పొదలు చెట్ల వలన వాటికి సూర్యుని యొక్క వెలుగు తగలకుండా పోవడం వల్ల, సూర్యరశ్మి లేకపోవడం వల్ల అవేం చేస్తాయంటే ఎండిపోతాయి. కొద్ది రోజులకి ఎండిపోతాయి, చనిపోతాయి. ఇలాంటి వ్యక్తులు ఎవరంటే వీళ్ళు ఈ యొక్క లోకంలో ఉన్న అనేక కోరికలు, అనేక ఐహిక విచారములు, ధనము ఇలాంటి వాటికి అంటే వీటి కోసమే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తారనమాట. ఇలాంటి వారు కూడా ఫలించరు. ఒకసారి మనం ఫస్ట్ అని చూద్దాము. త్రోవ పక్కన పడిన విత్తనాలు. వీళ్ళు ఏమంటే దుష్టుడు వచ్చి వింటారు కానీ వీళ్ళ వాక్యాన్ని, అయితే దుష్టుడు వచ్చి వాడిని హృదయంలో ఉన్న వాక్యాన్ని దొంగిలించుకొని పోతాడు. ఇంకొకటి ఎవరంటే రాతి నీళ్ళు పడిన విత్తనాలు. అవి ఏమంటే వీళ్ళు వెంటనే అంగీకరిస్తాడు దేవుణ్ణి అంగీకరించి చాలా సంతోషంగా దేవుని కార్యాలు చేసేద్దాం అనుకుంటాడు. అయితే వీనికి సరైన విత్తనాలు, సరైన విధానాలు, సరైన దేవుని వాక్యాన్ని, బలమైన వాక్యాన్ని దేవునిలో వాని హృదయంలో లేకపోవడం వల్ల వాడు ఏం చేస్తాడంటే కొన్ని రోజులకి ఈ బాధ, హింస కలిగే కొందరికి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తానమాట. ఇంకొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో కొన్ని విత్తనాలు. ఇవి ఏమంటే ఇలాంటి వారు ఎవరైతే ఐహిక విచారములు, ధనము ఇలాంటి వాటికి అంటే ఈ లోకంలో ఉన్న కార్యాల కొరకు, లోకంలో ఉన్న విషయాల కొరకు, లోకంలో అవి కావాలా అనుకునే వారి కొరకు వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వాటి కొరకు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తారండి. ఎవరైతే మీకు ఇంకొకటి ఏది మంచి నీళ్ళ పడిన విత్తనాలు ఎవరు? వీళ్ళు మంచి నీళ్ళ పడి అనేక బాధలు, ఇబ్బందులు ఏదున్నా కానీ, ఏ బాధలు వచ్చినా కానీ వాళ్ళు మంచి నీళ్ళ పడి ఉన్నారు కనుక, అంటే మంచిగా ఆహారాన్ని, దేవుని వద్ద నుండి వచ్చిన ఆహారాన్ని తీసుకుంటున్నారు కనుక, దేవుని వాక్యాన్ని తీసుకుంటున్నారు కనుక అక్కడున్న సారాన్నంతా తీసుకొని, దేవుని వాక్యంలో ఉన్న సారాన్ని తీసుకొని వాళ్ళు బలం పొంది 100 60 ఫలిస్తున్నాయండి. అంటే వీళ్ళకు పైన వ్యక్తులతో పోలిక చేసుకున్నామంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు దుష్టుడు దొంగలించడా, అపవాది వచ్చి వీళ్ళు వాక్యాన్ని దొంగలించడా? ఖచ్చితంగా దొంగలిస్తాడు. కానీ వాడి వాక్యాన్ని ఏ విధంగా పెట్టుకున్నాడంటే
తన ప్రాణం కంటే ఎక్కువగా వాడు ఏం చేశాడంటే, దుష్టుడు దొంగలించలేనంతగా వాడు వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకున్నాడండి. అదేవిధంగా రాతి నేలను పడిన వీళ్ళు హింస బాధ వచ్చినా కూడా చూడండి, మనము ఈ కాలంలో ఈ కాలంలో మనం చూస్తుంటే అనేక మంది సేవకులను కొడుతున్నా, హింసిస్తున్న దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఇలాంటి వారనమాట వీళ్ళు. ఏ బాధ వచ్చినా, ఏ హింస వచ్చినా దేవుని కొరకు భరిస్తారండి. ఇంకొకటి ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు. వీళ్ళు ఐహిక విచారములు కానీ, ధనమోసం కానీ, ఎలాంటి వ్యసనములు, ఎలాంటి వాటి కొరకు, ఎలాంటి కోరికలను కూడా అన్నిటినీ చంపుకొని దేవుని కొరకు వీళ్ళు జీవిస్తారు. ఎవరు? మంచి నీళ్ళను పడిన విత్తనాలు. ఇలాంటి వారు మాత్రమే దేవునిలో ఫలించి 100 60 30 ఫలిస్తారండి. కాబట్టి దేవుడు మనతో చెప్తున్న మాట ఏమంటే, ఈరోజు మనం కూడా ఫలించేవారే ఉండాలి. ఒకవేళ ఫలించకపోతే ఏమవుతాం? ఫలించకపోతే పురుగు చావదు, అగ్ని ఆరదండి. ఇలాంటి చోటుకి వెళ్ళిపోతాం, నరకబడి అగ్నిలో వేయబడతాం. కాబట్టి మనం అలాంటి మార్గంలో ఉన్నవారుగా ఉండకూడదు. ఎందుకంటే మనము దేవుని యొక్క బిడ్డలు, దేవుని స్వరూపమందు చేయబడ్డాం. ఆయన రాజ్యానికి వెళ్ళడానికే మనం అర్హులు. ఆ అగ్ని పురుగు ఎవనికో వానికే. కాబట్టి వాడు మాత్రం అక్కడికి వెళ్ళాలి, కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు ఉండాలంటే దేవుని యొద్దే ఉండాలి. కాబట్టి మనం ఫలించే వారిగా ఉండి 100 60 30 ఈ 1% దేవుడు ఇచ్చాడు, కానీ మనము 100 కాదు, కానీ ఈ 200 మనము ఫలించాలండి. ఫలించకపోతే మనం వ్యర్థం. దేవుని దగ్గర ఉండి, దేవుని బిడ్డలుగా ఉండి మనం వ్యర్థమండి. ఈ పైన ఇన్ని సమస్యలు మనకు రావంటే ఖచ్చితంగా వస్తాయి. ఇలా ఇవి వస్తేనే మనము ఇంకా ఎక్కువగా ఎదగగలము. ఇవి రాకపోతేనే మనము ఎదగమండి. ఎందుకంటే ఇవి వస్తేనే వీటన్నిటికీ తట్టుకొని రాటు తెలి దేవుని యొద్ద మనం ఎదుగుతామండి. లేకపోతే మనం ఎదగలేము. కాబట్టి మనం ఎదగాలంటే మనకు పైన అన్నీ కూడా మనకు సహకరించాలి. మనం వాటన్నిటిని తట్టుకొని నిలబడి మనం ఫలించాలండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించుకున్న దేవ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారైన దేవ, దిగో తండ్రి, వాక్యాన్ని నీ బిడ్డలు విన్నారు, నీ బిడ్డలు నేను చూస్తున్నారు. అయా తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలందరినీ తండ్రి నా ప్రభావ ఫలించే బిడ్డలుగా వండుకు మీరు సహాయం చేయండి. 100 60 తండ్రి నా ప్రభావ 30 ఫలించుటకు 200 మీరు ఫలింపజేయండి తండ్రి. మీ బిడ్డలకు బలాన్ని, శక్తిని మీరు దయచేయండి. అవునైనా తండ్రి, పురవ పక్కన విత్తనాలు వల్లే కాకుండా, అయా బండ నీళ్ళలో పడిన విత్తనాలు కాకుండా, నాయనా తండ్రి నా ప్రభా పొదల్లో పడిన విత్తనాలు అయినాను తండ్రి, ఇలాంటి వాటిని అన్నింటినీ తట్టుకొని మంచి నీళ్ళలో పడి విత్తనాలుగా అయ్యా తండ్రి ఉండటకు మాకు సహాయం చేయండి. మీ నామాన్ని గనపరచుకోండి. ఆశ్చర్యకారులు, అద్భుతకారాలు జరిగించగల మీరే సహాయం చేసి మీ నామాన్ని గనపరచుకుంటామని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.